नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। भाजपा की तेलंगाना प्रदेश अध्यक्ष रामचंद्र राव ने राहुल गांधी के उस आरोप की निंदा की जिसमें उन्होंने भाजपा पर वोट चुराने का आरोप लगाया। उन्होंने कहा कि ये वोट की चोरी नहीं बल्कि राहुल गांधी के दिमाग की चोरी है, इसलिए कांग्रेस नेता ऐसी बातें कर रहे हैं। उन्होंने सोमवार को निजामाबाद में आयोजित भाजपा बूथ स्तरीय बैठक को संबोधित किया। उन्होंने कहा कि राज्य सरकार 42% आरक्षण में से 10% अल्पसंख्यकों को देने की साजिश कर रही है। पिछले वर्ष में अल्पसंख्यक को क्यों शामिल किया? तेलंगाना निजामाबाद 9 भारत समाचार से जुगल पांडे की रिपोर्ट। అయ్యా మహేష్ గౌడ్ గారు మీరు బహుశా రాహుల్ గాంధీ గారిని అడిగినట్టుంది, అందుకే ఆ ఓట్ చోరీ చెప్తున్నారు. ఏ ఓటర్ లిస్టుతోనైతే బీజేపీ సభ్యులు గెలిచారో అదే ఓటర్ లిస్టుతో మీ సభ్యులు గెలిచారు. ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది. కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్, బీజేపీకి సపరేట్ కాలే. మరి మీరు కూడా 8 సీట్లు గెలిచారు కదా, దానికి మీ దగ్గర జవాబు ఏంది? ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది. నేను అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మా అరవింద్ అని అంటుండే అటు అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు. అంటే అది కొద్దిగా గొప్ప ఉంటుంది, మీరు మొత్తం ఉండకపోవచ్చు, కొద్ది గొప్ప ఉంటుంది. ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఓటు చోరీ ఇవన్నీ కూడా వారు అన్నట్టు ఇది ప్రజల ఒక సమస్యను తీర్చలేక వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను పెట్టుకొని వారు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. మరి ఈరోజు తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను, మరి మాట్లాడుతూ ఉన్నాను బీసీ ఒక రిజర్వేషన్ గురించి. నిన్న మాత్రం మరి స్పష్టంగా చెప్పారు, మా పార్టీయే మీ బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 42%. నేను అంతకుముందే చెప్పాను మా పార్టీ 46 ఇస్తుందని చెప్పి, ఇప్పుడు మీరు 42 ఇస్తున్నారు. 42లో మరి 10% ముస్లింలకు ఇస్తున్నారు, అంటే 32 మాత్రమే మీరు ఇస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి 46% రిజర్వేషన్లో కేవలం బీసీలకే, అసలైన బీసీలకే ఇస్తుందని చెప్పేసి కూడా ఈరోజు సభాముఖంగా తెలిసిన మిత్రులు. ఎందుకంటే రిజర్వేషన్లు బీసీలకు ఏది ఉన్నాయో అది బీసీలకే చెందాలి, అందులో వేరే మతానికి వచ్చే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నాం, మేము మతం ఆధారమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి. మతం ఆధారమైన రిజర్వేషన్కు వ్యతిరేకంగా చెప్పినప్పుడు కూడా ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మిత్రులారా.